21వ అధ్యాయం. సిద్ధముని ఇంకా ఇలా చెప్పసాగాడు. పుత్రశోకంతో కిన్నురాలై నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు. అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలాగా పుట్టి నశిస్తుండడం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి, కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది. మాయకు వశులైన మానవులు తమ దేహమే తాము అన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు. వారు సత్వగుణము వలన దేవత్వాన్ని, రజోగుణము వలన మానవత్వాన్ని, తమోగుణము వలన అధోగతిని పొంది కర్మఫలం అనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని, మరణం వలన దుఃఖాన్ని గాని పొందరు. వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికి ఈ శరీరం రక్తము, మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమయ్యున్నది. బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో, బిడ్డలో, భర్తలో ఎవరికెరుక? ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి శాస్త్రవిధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు. ఆ మాటలు విని శాంతాదేవి, అయ్యా, మీరు ఎంతో కరుణతో ఉపదేశించే ధర్మము నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన కర్మ నశిస్తుందని పెద్దలెలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు. ఇప్పుడు మరి నన్నెందుకిలా ఉపేక్షించాడు? అప్పుడా బ్రహ్మచారి, అమ్మా, నువ్వు ఇక్కడ దుఃఖించి ఏం ప్రయోజనం? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు. ఆ తల్లి తన బిడ్డ శవాన్ని తీసుకుని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు వసించిన ఉదుంబర వృక్షం వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాని ఆవేశంతో స్వామి పాదుకలను తీసుకుని తన తలను బద్దలు కొట్టుకుంది. ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక, ఇక చీకటి పడుతున్నది, ఇక్కడ దొంగల భయమున్నది, మనము ఇళ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసముండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాం. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రంతా అలానే ఉండిపోయారు. తెల్లవారుజామున ఆమెకు కాస్త నిద్ర పట్టింది. అప్పుడామెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు. ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు. స్వామి ఆమెతో, అమ్మా, నీ బిడ్డకేమయ్యింది? నేనిప్పుడే అతడికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులో గాలి ఊది, అమ్మా, నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్లీ ప్రతిష్ఠించాను. ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు. శాంతాదేవి నిద్రలేచి, ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలేగాని చనిపోయినవాడింకా బ్రతుకుతాడా? నా ప్రారబ్ధమిలా ఉంటే శ్రీగురుడు ఏం చేస్తాడు అని అనుకున్నది. ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది. ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవహించిందేమో అని భయపడి ఆమె దూరంగా జరిగింది. పిల్లవాడు లేచి కూర్చుని, అమ్మా, ఆకలేస్తోంది అని అన్నాడు. ఆమె తన బిడ్డను హత్తుకుని శ్రీగురుని కృపకు ఎంతగానో ఆనందించింది. ఆ దంపతులు భక్తితో ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసి శ్రీగురుని ఇలా స్తుతించారు. ఓ శ్రీగురుమూర్తి, జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు. వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపచేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించే మీ మహాత్మ్యాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదు. తల్లివలే మీరు మా తప్పులను క్షమించి కృపచూపు మిమ్మలను శరణు వేడుతున్నాము అని ప్రార్థించి స్వామివారి పాదుకలను అభిషేకించి పూజించారు. ఆ దంపతులు ఊరివారందరికీ భోజనం పెట్టారు. తరువాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాడు.
కనుక ఓ నామధారక, అచ్చటి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిత్యనివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరికలన్నీ నెరవేరుతాయి. సందేహం లేదు. అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.